వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే అయితే నేను తెనాలి వచ్చాను అనమాట. తమ్ముళ్ళు చూసారు కదా. సో తెనాలిలో ఉన్న పార్కు అండ్ సండే మార్కెట్ జరిగితే చూపిస్తాను. అండ్ పిల్లలు వచ్చేసి పిల్లల్ని బయటికి తీసుకెళ్దామని అక్కడైతే నుంచున్నారు. నేను మార్నింగ్ వచ్చాను, మార్నింగ్ 11కి బయలుదేరాను. ఇంటి దగ్గర వచ్చేసరికి 12 అయింది కరెక్ట్గా. సో నేనైతే రేపు మార్నింగ్ అయితే చిరుకుపల్లి వెళ్ళిపోతాను మా ఊరు. వచ్చిన కాడి నుంచి వంటలు చేసి తినేసి అట్టయితే సరిపోయింది. గ్రీనరీ చూసారా ఎట్టుందో. మా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురు అన్ని పొలాలే. మా పిల్లలు అక్కడికి వెళ్ళి చిన్న అమ్మాయి భయం వేస్తుంది రా అంటే భయం ఎందుకు, దెయ్యం వచ్చిద్దా భూతం వచ్చిద్దా అంటుంది. వాటర్ కావాలంట దానికి. ఎక్కడికి వెళ్తున్నావు? అయితే ఈ బండి ఎక్కి వెళ్ళాలి. ఇది మా తమ్ముడు బండి. మేమైతే ఇప్పుడు వెళ్ళేసి కాసేపు పిల్లల్ని తిప్పేసి పార్క్ అంతా చూపిస్తాను ఎలా ఉంది. మా పిల్లలు ఏమేమి ఎక్కుతారా ఎక్కరా, అసలు నా ముందు తీసుకెళ్ళాను కానీ ఎక్కుతారా ఎక్కరా అనేది మీకైతే చూపిస్తాను. తెనాల్లో ఉన్న కొన్ని ప్లేసెస్ కూడా. అప్పుడప్పుడు ఈ వీడియోస్ కూడా చూడాలండి, వర్క్ వీడియోసే కాక. వర్క్ కాస్త రెస్ట్ ఇవ్వాలి కదా. వెళ్ళిపోతున్నారు. ఇటు నుంచి అటు వెళ్ళి అమ్మ వాళ్ళు ఉండేది పెదరావురు అన్నమాట. అల్లందా పదండి అటు వెళ్దాం. రెడీ అక్కడ ఎలక్ట్రిక్ ఉంది. వెళ్ళండి పోండి, చేతులు పట్టుకోండి ఇద్దరు. తొందరగా వెళ్ళండి. ఏరి ఆపుకుంటున్నావు ఎందుకే? జారటానికి దిగుతున్నావా? అయ్యో జాస్వేంట్రా. అక్కడ ఆగిపోతున్నట్టుంది. రా వాళ్ళని అడిగి ఎక్కిద్దా. మా ఉయ్యాలెక్కుదండి. చూసారు కదండి, మేమైతే తెనాలి పార్క్కి అయితే వచ్చామన్నమాట పిల్లల్ని తీసుకొని. మా ఊర్లో అయితే ఒక పార్క్ కాదు కదా, ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఉండదు. ఆఖరికి సినిమా థియేటర్ కూడా ఒక చెత్త థియేటర్ ఒకటే ఉంది. ఇక్కడైతే మా పాపని పక్కకి కదిలిపోతుంటే ఇట్లా సరిగ్గా కూర్చోమని అయితే ఆయన చెప్తున్నారు అనమాట. దగ్గరగా కూర్చోవట్లేదు, జారేటట్టు ఉంది. ముందుకు ఊపేస్తే కింద పడేటట్టు ఊపుతుంది అనమాట. అందుకని మా తమ్ముడు మెల్లిగా ఊపుతున్నాడు. అయితే తెనాలి పార్క్లో టికెట్ వచ్చేసి 10 రూపీస్ అనుకుంటా. మా చిన్నప్పటి నుంచి నేను పుట్టక ముందు ఎప్పుడో కట్టారు. దాన్ని చాలా డెవలప్ చేశారు 2-3 సార్లుగా. బయట కూడా డిజైన్ కూడా పెట్టారు పార్క్కి. ఇప్పుడు చిన్నది అవుతుంది చూడండి, ఎంత భయంగా కూర్చుందంటే
స్ట్రక్ అయిపోయింది, అంటే బిగబెట్టేసి కూర్చుందన్నమాట. ఉయ్యాలు ఎప్పుడు ఇంటి దగ్గర కూడా కట్టలేదు, ఫస్ట్ టైం అవుతుంది, అందుకని బిగబెట్టేసింది. అట్టనే చూస్తూ ఉంది. దిగుతావా అంటే ఒకసారిగా దూకేసేసింది లాస్ట్లో. అది కూడా దూకేసింది. ఇక్కడ చూసారా ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో పిల్లలకి. మా పిల్లలు పెద్ద అయ్యేసరికి ఉంటే కనుక అప్పుడు తీసుకురావాలి. ఇవన్నీ ఎక్కుతారు. జారుడు బల్ల, ఉయ్యాల ఇవే తప్ప ఇంకేమీ ఎక్కలేరు కదా వాళ్ళు. ఇవైతే పెద్ద పిల్లలు అయితే ఎక్కగలుగుతారు. పెద్ద పిల్లలు చూడండి ఎట్ట ఎక్కి పోగుతున్నారు. మా పిల్లలకి చేతకదు కదా, చిన్న పిల్లలకి చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే ఎక్కుతున్నారనమాట. ఇక అటువైపు అయితే హోమ్ లాగా ఉన్న జారుడు బాల్ ఎక్కుదామనేసి అటు వెళ్ళారు. ఈ రౌండ్ చూడలేదు. ఉయ్యాలు కూడా వాళ్ళకి అంతకి ఇంట్రెస్ట్ లేదు, మేమే ఎక్కించామన్నమాట. అది ఎక్కుతారంట, జారుడు బల్లలే జారుతారంట. మా లక్కీకి స్కూల్లో జారుడు బల్ల ఉందంట, అదే ఎక్కి దిగుతూ ఉండిద్ది అనమాట జారుతా. అయితే పైకి ఎక్కాక ఇటు దిగాలి అటు దిగాలని చూస్తే అసలు 3 వైపులా బాగాలేదన్నమాట. గుంటలు ఉంది, గుచ్చుకుపోతుంది అన్నమాట, అలా ఉంది. మెల్లగా ఎక్కుతున్నారు. కిందకు వచ్చేసరికి పట్టేసుకోవాలన్నమాట, పట్టుకోకపోతే అలా గుచ్చుకుంటుంది. ఆ పాపను పట్టుకొని మెల్లగా దించుతుంది. అక్కడే పట్టుకునే చోటే ఆ పాపకి గుచ్చుకునిద్దామని పట్టుకున్నారు. ఇక్కడ స్పీడ్గా జారిపోయింది, అక్కడ స్లోగా జారారు, ఇక్కడ స్పీడ్గా జారిపోయింది. వెళ్ళిన తర్వాత ఇక పక్కకి వెళ్ళాము. అరిగిపోతున్నాయి ఊరినే అవైతే. సండే కదా, పిల్లలు చాలామంది వచ్చారండి. సండే అయితే ఇక ఇట్లాగా ఉంటే మా ఊర్లో కూడా చక్కగా తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది. మాదేమో పక్కా పల్లెటూరు, ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. కాస్త పిల్లలు యాక్టివ్గా ఉంటారనమాట, బయటికి తీసుకెళ్తే ఆడుకుంటారు. మా పిల్లలేమో ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళారు. పిల్లలు వస్తే మా ఇంటి దగ్గర ఆడుకొని వెళ్ళిపోతారు. ఇక బొమ్మలు తప్ప ఇంకేముండవు. చూసారు ఇక్కడ జారుడు మళ్ళీ మరీ పగిలిపోయింది. దీంట్లో నుంచి కూర్చునే చోట పగిలిపోయింది, జారే చోట పగిలిపోయింది. ఇవి చూసారు ఎక్సర్సైజ్వి. మార్నింగ్ జాగింగ్కి వస్తారు కదా వాళ్ళ కోసం అనమాట. నేను స్టార్టింగ్ వచ్చే ముందు ఉన్నాయి ఓన్లీ 6 వరకు అనుకుంటా, 6:30 వరకు అనుకుంటా. టైం అయిపోయిందని అక్కడ క్లోజ్ చేసేసారు. చిన్నపిల్లలు వెళ్తే ఇదైపోతుంది, ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి క్లోజ్ చేసినట్టున్నారు. అవన్నీ ఎక్సర్సైజులకి మనీ ఏమి ఉండదు, వాటికి వెళ్ళిపోవచ్చు అనమాట, వెళ్ళి చేసుకోవచ్చు. మార్నింగ్ టైం బాగా ఉంటారు జనం, పెద్దవాళ్ళు ఓన్లీ పెద్దవాళ్ళ వరకే ఉంటారు. ఈవినింగ్ అయితే చిన్నపిల్లలు వస్తారు పార్క్లోకి యాక్టివిటీస్ ఆడుకోవడానికి అవన్నీ. ఇక్కడ చూసారు వాళ్ళ మా అమ్మ ఫోటోలు తీస్తుంటే ఫేస్లో నవ్వట్లేదని నవ్వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి గార్డెనరీ అన్నమాట. ఈ పార్క్ అన్నాక ఇక లవర్స్ వీళ్ళు వస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఈ ప్లేసెస్ అనమాట, ఎక్కువగా అటువైపు వాళ్ళే ఉంటారు. ఇక్కడ అమ్మాయి బొమ్మ ఉంది చూసారా, దానికి కలర్ వేశారు. ఇప్పుడు మేము వచ్చినప్పుడు పోయినసారి పాత పడిపోయింది, ఇప్పుడు కలర్ వేస్తే పిల్లలు ఇద్దరిని అక్కడ నుంచోబెట్టి పైకి ఎత్తి నుంచోబెట్టి మా తమ్ముడు ఫోటోలు తీసాడు అక్కడ. చూడండి భలే ఉంది. ఇంతకుముందు వచ్చినప్పుడు బిందు ఉండేది, చేతిలో కొండ ఉండేది, కొండ లేదు. ఇప్పుడు కొండ తీసేసి అదే కర్ర ఏదో పెట్టారు. కొండ ఉండి దాంట్లో నుంచి నీళ్లు పడేటట్టు ఉండేది. అది ప్లేస్ చూసారా, ఆ ప్లేస్లో నుంచి లోపలికి వెళ్తే లోపల వాటర్ డ్యాన్స్ ఉంటుంది. ఒకసారి ఏమో వెళ్ళామంతే. కలర్ లైటింగ్ ఉంటే బాగుండేది. ఇక్కడ వచ్చేసి కంసాలు వస్తున్నాయి చూసారా. ఇంతకుముందు మేము వచ్చే ముందు ఎటు పడవ వెళ్ళిపోయింది, షిప్ వెళ్ళిపోయింది అనమాట. వాటర్ బాగా వదిలాడు. పోయినసారి వస్తే వాటరే లేవు ఏంటో. ఆ షిప్ పక్క సైడ్కి వెళ్ళిపోయింది. పెద్దదన్నమాట చెరువు, పెద్ద గ్రౌండ్. ఒక బాతులు వస్తున్నాయి, ఇటు వద్దామా వద్దా అన్నట్టుంటే నేను జూమ్ చేసి తీస్తున్నాను. అక్కడక్కడక్కడే తిరుగుతున్నాయి, చాలా ఉన్నాయి అక్కడ. చెరువు చూసారు, వాటర్ కూడా రీసెంట్గా వదిలినట్టున్నారు. వాటర్ కూడా బాగున్నాయి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు, బాగా చూస్తున్నారు. జనం పెరిగే కొద్దీ ఇది వచ్చేసి క్యాంటీన్ అన్నమాట. పెద్దవాళ్ళకి వాళ్ళందరూ రెస్ట్ తీసుకోవడానికి అక్కడ. మేమైతే బయటకు వచ్చేసాం, పార్క్ బయట ఇది అన్నమాట. పిల్లలు అవన్నీ తీసుకోవడానికి గబగబా తీసేస్తాను. బయటకు వచ్చేసిన తర్వాత వీడియో తీసుకొని మేమైతే సండే మార్కెట్కి వెళ్దామని బయటకి అయితే వచ్చాము. ఇవన్నీ చూసేసినాను.
ఇది సండే మార్కెట్ అనమాట. ఇక్కడైతే ప్రతి సండే ఇలా పెడతారు. ఇక ఎనీ ఐటెం దొరుకుతుంది. విడి రోజుల్లో పెట్టరు ఇలాగా ఈవినింగ్ టైము. ఇక ఆఫ్టర్నూన్ నుంచి సండే ఆఫ్టర్నూన్ నుంచి ఇలా పెడతారు. ప్రతి ఐటెం దొరుకుతుంది మనకి. డ్రెస్సెస్ కాడ నుంచి గిన్నెలు ప్రతి ఐటెం దొరుకుతుంది. ఫ్లవర్ వాజ్లు డైరెక్ట్గా మార్కెట్ పెద్ద ఉంటున్న మార్కెట్ దగ్గర దాకా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇవన్నీ బట్టల షాపులు, గోల్డ్ షాపులు ఇవన్నీ వచ్చేసి గాంధీ నగర్, గాంధీ సెంటర్ అంటారు అనమాట. గాంధీ బొమ్మ ఒకసారి చూసారు ఎక్కడ ఎంత బాగుందో. ఇంతకుముందు సండే మార్కెట్ ఇంకా బాగా ఉండేది. ఇప్పుడు అన్నీ తగ్గించేస్తారు చాలా వరకు. ఖాళీ ఉండేది అది ఫుల్ జనం ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. ఎట్లా చోట పెడుతున్నారు. తిరునాళ్ళు వస్తున్నాయి కదా, తిరునాళ్ళే చాలా ఎక్కువైపోయేసరికి ఇక్కడ పెడతారు. మాకు ఇక్కడ శ్రీరామనవమి తిరునాళ్ళ జరుగుతుంది. శ్రీరామనవమి పండుగ వచ్చినప్పుడు ఎప్పుడైతే బాగా చేస్తారు. ఇంకా ఫుల్ జనం, అసలు ఖాళీ ఉండదు. ప్రతి ఒక్క చోట షాప్స్ పెడతారు. పిల్లర్స్ చూసారు అక్కడ కొంచెం తక్కువ రేట్కే దొరుకుతాయి మనకి. ఇక్కడలా కాకుండా గ్రౌండ్ చూసారా, ఇలాంటి చోట గ్రౌండ్ కొనుక్కుంటే క్వాలిటీ కూడా బాగుంటాయండి, తక్కువ రేట్కి వస్తాయి. నేను ఇంతకుముందు మా పిల్లలకి అలానే తీసుకునేదాన్ని. ఇప్పుడంటే షాప్స్కి వెళ్తున్నా కానీ ధనాలు వస్తే అలా తీసుకునేదాన్ని అన్నమాట. బొడ్డగా ఉంది సరే. చాలా షాప్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది అయిపోతే మార్కెట్ ఉంది వస్తుంది అనమాట. అవి వచ్చేసి టాప్స్ 250 అంట. తీసుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడు వద్దులేమని టైట్ అని చెప్పేసి ఆగేసాను. డైలీ వేర్కి 250 టాప్స్ బాగానే ఉంటాయి. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మార్కెట్ అనమాట. ఇక్కడ కూరగాయల మార్కెట్, ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి, ఆల్ ఐటమ్స్. అది వచ్చేసి టెంపుల్, ఫ్లవర్స్ ప్రతి ఐటమ్స్ దొరుకుతాయి. ఇక మనం తెనాలి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు మార్కెట్ ఉంది దగ్గర దిగుతారు కదా, ఇక్కడ దిగేసేస్తారు. అది వచ్చేసి ఫుల్ మార్కెట్ అనమాట, కూరగాయల మార్కెట్ సెంటర్ అనమాట. అవి షాప్స్. ఇక నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ పక్క నుంచి వెళ్ళిపోతున్నాం. టెంపుల్ సైడ్ మీదగా వెళ్ళిపోయి మళ్ళీ సండే మార్కెట్ మీదగా తీసుకెళ్తారు. మొత్తం ఆవులు ఉన్నాయి చూసారు అక్కడ, గూడలు. ఇది వచ్చేసి గాంధీ సెంటర్ అనమాట, గాంధీ బొమ్మ సెంటర్. ఇటు వచ్చేసి అటు వెళ్ళాం కదా, ఇటు కూడా మినీగా ఉందన్నమాట సెంటర్. అదే సండే మార్కెట్. ఇంతకుముందు బాగా ఉండేదని చెప్పాను కదా, ఇక్కడ అదేం లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి షాప్ దగ్గర పెట్టేస్తున్నారని చెప్పేసి షాప్ దగ్గర ఆపేసేస్తున్నారు, పెట్టనియట్లేదు. ఖాళీగా ఉన్న ప్లేసెస్లో మాత్రమే పెట్టేస్తున్నారు. ఇటు వచ్చేసి చెప్పులు చేశారా, తీసుకుందాం అనుకున్నా కానీ పిల్లలకి మామూలు చెప్పులు ఇట్లాంటి చోట కొంటే చెప్పులు క్వాలిటీ ఉండదు, త్వరగా ఇరిగిపోతున్నాయి. ఇది వచ్చేసి బేకరీ దగ్గర కేక్ తీసుకుందామని పిల్లలకి, మా పాప చిన్న పాప వచ్చేసి కేక్ కావాలండి అంటే బర్త్డే కేక్ కావాలంట. చిన్న కేకులు తీసుకున్నాం అక్కడ గోల కింద కూల్ కేకులు ఉన్నాయి కదా, ఇవి కావాలంటే. అది సెంటర్ నుంచి వచ్చేసాం అనమాట. వచ్చేసిన తర్వాత నేను లైవ్ పెట్టాలి కదా, లైవ్ కూడా పెట్టేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా లైవ్ కూడా పెట్టలేదు. వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పెట్టండి, అప్పుడైతే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రేపైతే మంచి కంటెంట్తో వచ్చేస్తాను. రేపు ఇంటికి వెళ్తాను కదా, వర్క్ బ్లాగ్ ఏదో ఒకటి తీస్తాను అనమాట. ఓకేనా, బాయ్ బాయ్.